హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు గులాబీ చెట్టుకు బాగా పువ్వులు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఏం చేయాలి అనేది ఒకటి టిప్ చెప్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ముందుగా మనం తీసుకొచ్చిన తర్వాత గులాబీ చెట్టుకి పువ్వులు కాసిన వెంబడే మళ్ళీ అది యథావిధిగా ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద ఆకులు ఉన్న కొమ్మకి ఇలా సైడుకున్నవి అప్పుడప్పుడు తెంపేస్తూ ఉండాలి. పెద్దగా ఉన్నవి బ్రాంచెస్ దగ్గర ఇలాంటి కొమ్మలు, చిన్న చిన్న ఆకులు, ముదిరిపోయిన ఆకులు తెంపేస్తూ ఉంటే వాటి స్థానంలో మళ్ళీ కొత్తగా ఇలాంటివి బాగా చిగురు వేసి ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తుంటాయి. ఈ గులాబీ చెట్టుకు ఇలాంటివి తీసేయడం వలన వాడిపోయిన ప్లేస్లో కొత్తవి ఆకులు వస్తుంటవి. మీరు కూడా దీన్ని చూసి జాగ్రత్తగా తెంపేసి ఒకసారి ట్రై చేయండి. మామూలుగా చెట్లకి ఐరన్, పొటాషియము, కాల్షియం పౌడర్లు వేస్తుంటారు. అలాంటివి వాటితో పాటు మన ఇంట్లో ఉండే బెల్లం ముక్క ఉంటుంది కదండి, బెల్లం ముక్కను తీసుకొని వాటర్లో బాగా మెల్ట్ చేసేసి దాన్ని వాటర్లో బాగా మెల్ట్ చేయాలి. చేసిన తర్వాత ఆ చెట్లకి అప్పుడప్పుడు 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి ఆ వాటర్ని చెట్లకు పోస్తూ ఉండాలి. అప్పుడు మన చెట్లకు పువ్వులు బాగా గుత్తులు గుత్తులుగా కాస్తుంటవి. నేను ఇదే ఫాలో అవుతున్నా. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.